నమస్కారం. విదేశాల్లో చదువుకోవాలని చాలామంది కలలు కొంటుంటారు. కాని ఆ ఆర్థిక ఇబ్బందులు అవే పెద్ద సమస్య. అవును. ఈరోజు మనం ఈ బ్రైట్ ఎడ్యుఎయిడ్ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి, ముఖ్యంగా మన దగ్గరున్న కొన్ని ఎఫ్ఏక్యూస్ని తీసుకుని ఒకసారి లోతుగా చూద్దాం. చాలా మంచి విషయం. ఎందుకంటే ఈ లోన్స్ విదేశీ విద్యని నిజంగా అందుబాటులోకి తెస్తాయి. నిజమే. మరియు కేవలం ట్యూషన్ ఫీజే కాకుండా ఫ్లైట్ టికెట్సు, ల్యాప్టాప్లు, ఇక్కడ ఖర్చులు ఇవన్నీ కవర్ చేయడం. అవునవును. ఇంకా కొన్నిసార్లు కొలాటరల్ అది కూడా లేకుండా లోన్ రావడం, ఇవన్నీ గమనించాలి. కరెక్ట్. సరే, మరి మొదట అడుగు అర్హత గురించి మాట్లాడుతామా? అసలు ఎవరు ఎలిజిబుల్ ఈ లోన్లకి? ఏ ఖర్చులు కవర్ చేస్తారు? అంటే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇండియాలో కానీ లేక విదేశాల్లో అయినా సరే, ఓకే, గుర్తింపు పొందిన యూనివర్సిటీస్లో అండర్ గ్రాడ్, పోస్ట్ గ్రాడ్ లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న మన భారతీయ విద్యార్థులు అందరూ అర్హులే. ఇక ఖర్చుల విషయానికి వస్తే లిస్ట్ పెద్దదే. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఆర్ అకామిడేషన్, పరీక్షా ఫీజ్, పుస్తకాలు, ప్రయాణం. ఫ్లైట్ టికెట్స్ కూడా అన్నారు కదా ముందు. అవునవును, ఫ్లైట్ టికెట్స్తో సహా. మరియు ల్యాప్టాప్ లాంటి కొన్ని ఎక్విప్మెంట్, వీసా ఫీజ్, హెల్త్ ఇన్షూరెన్స్, ఇలా దాదాపు అన్ని మెయిన్ ఎడ్యుకేషనల్ ఖర్చులు కవర్ అవుతాయి. అబ్బా, అంటే మొత్తం కవర్ అవుతున్నాయి అన్నమాట. ఇది స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా రిలీఫ్ ఇస్తుంది. నిజంగా. సరే, మరి డబ్బుల విషయం, లోన్ అమౌంట్ ఎంతవరకు వస్తుంది? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కొన్ని సెలెక్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్కి మరియు కొలాట్రల్ ఏమీ లేకుండానే 50 లక్షల వరకు లోన్ ఇవ్వచ్చు. కొలాటరల్ లేకుండా 50 లక్షలు? అవును, అదే. మరి టాప్ టియర్ ప్రీమియం యూనివర్సిటీస్కైతే సరైన కొలాట్రల్ ఉంటే 1.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ కూడా లోన్ పొందే అవకాశముంది. 1.5 కోట్లు చాలా పెద్ద అమౌంట్ అది. ఇంకో విషయం, కొన్ని కేసెస్లో 100% ఫైనాన్సింగ్ కూడా ఇస్తారు. అంటే స్టూడెంటే మార్జిన్ మనీ కట్టక్కర్లేదు, మొత్తం ఖర్చు లోనే కవర్ చేస్తుంది. వావ్! సరే, మరి ఇంట్రెస్ట్ రేట్స్, తిరిగి చెల్లింపు ఎలా? ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 8.35% నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇది మార్కెట్లో చాలా కాంపిటేటివ్ రేట్ అండి. 8.35% అంటే మంచి రేటే. మరి తిరిగి చెల్లించడానికి 15 సంవత్సరాల వరకు టైం ఇస్తారు. 15 years చాలా లాంగ్ టర్మ్ అది. అప్పుడు ఈఎంఐ భారం తగ్గుతుంది గదా. ఖచ్చితంగా మంత్లీ ఈఎంఐ తగ్గుతుంది. సో స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి టైం దొరుకుతుంది. మంచిది. అలాగే మహిళా విద్యార్థులకి కొంచెం రేట్లో కన్సెషన్ ఉంది. మరి లోన్ ముందుగా క్లోజ్ చేస్తే దానికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంచిది. ఈ కొలేటరల్ విషయం చాలా మందికి అదే ముఖ్యమైన టెన్షన్. దాని గురించి చెప్పండి. ఎప్పుడు అవసరమిది? సాధారణంగా 7.5 lakhs లోపు లోన్ అయితే కొలాటరల్ అడగకపోవచ్చు. అవునా? కానీ ఆ అమౌంట్ దాటితే మాత్రం అప్పుడు అప్రూవ్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ కొలాటరల్గా చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే లోన్ అమౌంట్ బట్టి, స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి మారుతుందంటారా? అవును. కోర్సు, యూనివర్సిటీ ఇవన్నీ కూడా చూస్తారు. ఓకే. మరి కో-బారోయర్ ఎవరుండవచ్చు? దాంట్లో ఏమైనా ఫ్లెక్సిబిలిటీ ఉందా? కో-బారోయర్గా తల్లిదండ్రులు, లీగల్ గార్డియన్స్ లేదా కొన్నిసార్లు దగ్గర్లో రిలేటివ్స్ అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్యాభర్త ఇలా వాళ్ళు ఉండొచ్చు. ఇక ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక మంచి విషయమేమంటే స్టూడెంట్ ఒక సిటీలో ఉండి కో-బారోయర్ ఇంకో సిటీలో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓ, అది చాలా మంచి ఫెసిలిటీ. సరే, ఎలిజిబిలిటీ, అమౌంట్, కొలాటరల్ అన్నీ ఓకే అయ్యాక ఈ లోను పొందడానికి ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉంటుంది? ఈజీగా అవుతుందా? ఇక్కడ ఒక ఆకర్షణీయమైన అంశం స్పీడ్ అండి. జనరల్లీ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఇస్తే కేవలం 3 నుండి 7 పని దినాల్లో. 3 రోజులా? నిజంగా? అవును, 3 నుండి 7 వర్కింగ్ డేస్లో లోన్ శాంక్షన్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇంకా వీసా ఇంటర్వ్యూస్ కోసం చాలా అర్జెంటుగా కావాలి కదా. అవునవును. దానికోసం శాంక్షన్ లెటర్స్ కూడా ఇమ్మీడియట్గా ఇస్తారు. వీసా టైంలో ఈ ఇన్స్టెంట్ శాంక్షన్ లెటర్ వస్తాం చాలా చాలా పెద్ద హెల్ప్. అది స్ట్రెస్ తగ్గుతుంది. సరే, దీనికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఏమిటి? ముఖ్యంగా యూనివర్సిటీ నుండి వచ్చిన అడ్మిషన్ లెటర్, ఇది ఫస్ట్ కావాలి.
తర్వాత స్టూడెంట్ మరియు కో-బారోవర్ కేవైసీ డాక్యుమెంట్స్. అంటే ఐడి, అడ్రస్ ప్రూఫ్స్. అవును, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాన్, ఆధార్. తర్వాత అకాడమిక్ మార్క్ షీట్స్, ట్రాన్స్క్రిప్ట్స్, ఏవైనా ఎంట్రన్స్ టెస్ట్ స్కోర్స్ ఉంటే జిఆర్ఈ, జీమాట్, టాఫిల్ ఇలాంటివి. ఓకే. మరియు అవసరమైతే కో-బారోవర్ ఇన్కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలి. రైట్. అన్నీ బాగున్నాయి. కానీ రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చదువు అవ్వగానే కట్టేయాలా? లేదు, అక్కడ కూడా ఒక మంచి వెసులుబాటు ఉంది. కోర్స్ పూర్తి అయ్యాక ఒక 6 నెలల నుండి 12 నెలల వరకు మారటోరియం పీరియడ్ అంటారు, అది ఇస్తారు. అంటే ఆ టైంలో ఈఎంఐ కట్టక్కర్లేదా? అవును, ఆ పీరియడ్లో ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఉద్యోగం వెతుక్కొని ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వడానికి స్టూడెంట్కి టైం దొరుకుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. జాబ్ సర్చ్లో ఉన్నప్పుడు ఈ ఈఎంఐ టెన్షన్ లేకపోవడం చాలా మంచిది. రీపేమెంట్లో ఇంకేమైనా ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి స్టెప్అప్ రీపేమెంట్ ప్లాన్స్ అంటారు. అంటే స్టార్టింగ్లో తక్కువ ఈఎంఐ కట్టి ఇన్కమ్ పెరిగే కొద్దీ ఈఎంఐ అమౌంట్ పెంచుకోవచ్చు. ఓ, అలాగా? అలాగే చదువుకునే టైంలో కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే కట్టే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్ తర్వాత కట్టుకోవచ్చు. ఓకే. ఇంకో పెద్ద బెనిఫిట్, మీరు కట్టే ఇంట్రెస్ట్ పైన ఇన్కమ్ టాక్స్ యాక్ట్లో సెక్షన్ 80E కింద ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. మీ టాక్సబుల్ ఇన్కమ్ తగ్గుతుందన్నమాట. ఈ సెక్షన్ 80E గురించి చాలామందికి తెలీదు. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మరి ఇంకా కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నారు కదా? ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా, కో అప్లికెంట్ లేకుండా లోన్ వస్తుందని, అదెలా? ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, కొన్ని టాప్ ర్యాంక్డ్ ప్రీమియం యూనివర్సిటీస్కి ఓకే, వాటి ర్యాంకింగ్ మరియు అక్కడి అలుమ్నీ సక్సెస్ని బట్టి ఈ బ్రైట్ ఎడ్యుఎయిడ్ సంస్థ కొన్నిసార్లు కో అప్లికెంట్ లేకుండా లేదా వాళ్ల ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా లోన్ శాంక్షన్ చేయొచ్చు. అవునా? ఇది పూర్తిగా వాళ్ల రిస్క్ అసెస్మెంట్ మరియు వాళ్ల పాలసీస్ పైన ఆధారపడి ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో మాత్రమే. అర్థమైంది. వీటితో పాటు వీసా ప్రాసెస్ కన్నా ముందే లోన్ శాంక్షన్ పొందడం, గవర్నమెంట్ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవడం, ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ, అలాగే ఏమైనా జరగనిది జరిగితే అని లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్, ఇలా చాలా యాడ్-ఆన్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఈ బ్రైట్ ఎడ్యువేడ్ ఎడ్యుకేషన్ లోన్స్ చాలా కాంప్రహెన్సివ్గా ఉన్నాయి. ఖర్చులన్నీ కవర్ చేయడం, ఎక్కువ లోన్ అమౌంట్ రావడం, రీపేమెంట్లో ఫ్లెక్సిబిలిటీ, ఫాస్ట్ ప్రాసెసింగ్ మరియు ఈ ప్రీ వీసా అప్రూవల్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ పాయింట్స్లా కనిపిస్తున్నాయి. విదేశీ విద్యాకళలు నిజం చేసుకోవాలని అనుకునే వాళ్లకి ఇది ఒక మంచి దారిలా ఉంది. అవును, మీరు చెప్పినట్టు బెనిఫిట్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇక్కడ నాకొక చిన్న ఆలోచన వస్తోంది. చెప్పండి. ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ని బట్టి కొన్నిసార్లు ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా లోన్ వచ్చేస్తోంది అనడం, ఇది ఒక స్టూడెంట్ తాను జాయిన్ అవ్వబోయే యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడంలో ఈ నిర్ణయాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తోంది అనేది. కేవలం ఫైనాన్షియల్ ఈజ్ కోసం ర్యాంకింగ్ని ఒక కారణంగా తీసుకునే అవకాశం ఉంటుందా? ఇది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయమేమో.